హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోరూరించే రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోగలిగే స్వీట్ ఐటమ్ అండి. చాలా తొందరగా మనకు రెడీ అయిపోతుంది. అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని ఒక్కసారి చూసేద్దామా. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదారను ముందుగానే నేను మిక్సీ పట్టి పక్కనుంచుకున్నానండి. 1/2 కప్పు కొబ్బరి తురుము, 1/4 కప్పు నెయ్యి, 1 చిన్న కప్పు కాచి చల్లార్చిన పాలను పక్కనుంచుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1.5 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ను బాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని బొంబాయి రవ్వను కూడా వేసి దోరగా వేగనివ్వాలండి. మనకు దోరగా వేగుతున్నప్పుడు మనకు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసి పెట్టుకోవాలండి. అదే కడాయిలో కొబ్బరి తురుము కూడా వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రవ్వ కాస్త చల్లారాక అందులో డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురుము, పంచదార పొడి, అలాగే మిగిలిన నెయ్యిని కూడా వేసేసి బాగా కలిపి కాచి చల్లార్చిన పాలను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ రవ్వ లడ్డూలు రెడీ. మరింత ఆలస్యం, టేస్ట్ చేసేద్దామా మరి. చూసారుగా ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోలన్నీ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.